Watch full episodes on Jio Hotstar. నువ్వు మమ్మల్ని ఎందుకు కాపాడావు? నాతో పాటురా, నేను నీకంతా వివరంగా చెప్తాను. మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది నేనే, టిమ్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తారని. అంటే ఆ ఉత్తరాన్ని మీరే పంపించారా? అవును, నిజం చెప్పాలంటే టిమ్ మా కొడుకే. డాక్టర్ స్నేకే అతని తండ్రి, నేనే అతని తల్లిని. కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ స్నేక్ అసలు పేరు హిమపుత్రుడు. విదేశాల్లో చదువుకొని వచ్చాడు. తనెప్పుడు తన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్లో బిజీగా ఉండేవాడు. ఒకరోజు అతని ల్యాబ్లో ఏదో ఒకటి పేలిపోయింది. ఆ తర్వాత ఇది నేనే, హిమపుత్రుణ్ణి. మరేం పర్వాలేదు. ఒకవేళ సర్పంలోని శక్తులన్నీ నా శరీరంలోకి వస్తే బాగుండననుకున్నాను, కానీ దాని మొహం కూడా వచ్చేసింది. మరేం పర్వాలేదు, నేను లోకంలో ఒక కొత్త ఆవిష్కరణ చేశాను. I am the greatest scientist of the world. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేను కుంగ్ఫూని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తున్నాను. ఆలోచించు, ఒకవేళ యానిమల్స్ కుంగ్ఫూ చేయగలిగితే అప్పుడు హ్యూమన్స్ కంటే చాలా బాగా చేయగలుగుతాయి. బికాస్ దే ఆర్ మోర్ పవర్ఫుల్. వాటి ఫ్లెక్సిబిలిటీ, వాటి ఎబిలిటీ టు ఫైట్, వాటి శక్తి హ్యూమన్స్ కంటే ఎక్కువ. అందుచేతే నేను ఇలాంటి ప్రాజెక్ట్ లో పని చేస్తున్నాను. ఆ యానిమల్స్ డిఎన్ఏ హ్యూమన్స్ లో కలిపేసి వాళ్ళలో యానిమల్స్ ఉండే పశుత్వం, వాటి లక్షణాలు, ఇంకా క్యారెక్టరిస్టిక్స్ ని కూడా మార్చేస్తున్నాను. నా ఎక్స్పెరిమెంట్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది. నాకు యానిమల్స్ ఫేస్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను రకరకాల నరపశువుల్ని తయారు చేసి వాళ్ళను కుంగ్ఫూ ఎక్స్పర్ట్స్ ని చేసేస్తాను. మావయ్య గారు మిమ్మల్ని ఇలా ఒక్కరోజు కూడా ఉండనివ్వరు. మీరు నేచర్ కి ఎదురుగా ఇలాంటివి చేయకూడదు. మనం ఇక ఇక్కడ ఉండబోవడం లేదు. టిమ్ని తీసుకో, ఇక ఇక్కడి నుంచి బయలుదేరు. అరే, వాడు ఇంకా చిన్నవాడు. మిమ్మల్ని ఇలా చూస్తే భయపడతాడు.
వాడిని మనతో తీసుకెళ్ళడం మంచిది కాదు. నేను మీతో వస్తాను. మావయ్య గారు ఇంటికి రాకముందే మనం వెళ్ళిపోవడం మంచిది. తర్వాత మేము అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ డాక్టర్ స్నేక్ ఎంతో మంది మనుషుల మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. వాళ్ళని మృగాలుగా మార్చేశారు. ఆయన కుంగ్ఫూ ఎక్స్పర్ట్స్ ని మాత్రమే ఇక్కడ ఛాంపియన్షిప్ పోటీకి పిలుస్తారు. వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళని జంతువులుగా మార్చేస్తున్నారు. ప్రజలందరికీ చెప్తారు వాళ్ళు ఇంద్రజాలకులని. అరే, ఆ విషయం మాకు ముందుగానే తెలుసు. అతనేమి ఇంద్రజాలకుడు కాదని. ఇదంతా సైన్స్ మ్యాజిక్ అని మాకు తెలుసు. హా, ఆయన ఎక్కడి నుంచి అయితే బయటకు వస్తారో ఆ కింద ఒక టన్నల్ ఉంటుంది. ఆయన రాకపోకలు ఆ టన్నల్ నుంచే. నేను కూడా ఆయన ఎక్స్పెరిమెంట్స్ కి బలైపోయి మమ్మల్ని అయిపోయాను. అందుకే నేను కూడా నా సీక్రెట్ ట్రావెల్ కోసం ఈ వాటర్ టన్నల్ ని చేసుకున్నాను. కానీ ఇప్పుడు నా భయం అంతా ఆయన టిమ్ ని కూడా జంతువుగా మార్చేస్తారని. లగైతూ అతనేం తండ్రి సొంత పిల్లాన్నే జంతువులా మార్చేయాలనుకుంటున్నాడా? హా, మిమ్మల్ని అందుకే నేను ఇక్కడికి పిలిపించాను. కానీ ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ ఎంత టైట్ అయిందంటే మీరు ఈ పర్వతంలోంచి బయటికి వెళ్ళనే లేరు. అయితే అష్టమి వచ్చాక మేము యుద్ధం చేసే తీరాలి. అయితే సరే, నువ్వే యుద్ధం చేయి. కనపట్టలేదా? డాక్టర్ స్నేక్ దగ్గర ఉన్న జంతువులంతా ట్రైనింగ్ తీసుకున్న సైనికుల్లా ఉన్నారు. వాళ్ళతో పోరాడాలంటే మనకు కూడా వాళ్ళ లాంటి శక్తి కావాలి. కావాల్సింది శక్తి కాదు, ట్రైనింగ్. ఆ జంతువులతో పోరాడాలంటే మీకు ట్రైనింగ్ చాలా అవసరం. ఇక ఆ ట్రైనింగ్ మీకు నేనిస్తాను. కాంకే, నువ్విక్కడ ఏం వెతుకుతున్నావు? సార్, నాకు ఏమీ తెలియటం లేదు. అయితే తెలుసుకో వాడెవడు, వాడు ఎందుకు వచ్చాడో, మన సైన్యం చేతిలోంచి ఎలా తప్పించుకున్నాడు. అతను కూడా యానిమల్ లాగే ఉన్నాడు డాక్టర్ స్నేక్. ఇదెలా సాధ్యపడుతుంది? ఇప్పుడు మీరంతా చాటు నుండి ఆ జంతువులను చూసి ప్రాక్టీస్ చేయండి. వాటి బిహేవియర్, అవి నడుచుకునే పద్ధతి, అవి కూర్చుని లేచే విధానం. మీకు అనిపించాలి మీరు కాదు జంతువులని. అంటే మీరు ఒకటి స్థిరంగా నమ్మాలి, మీరు ఏ జంతువుని చూసి ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు దానిలా మారారని. టైగర్ చాంగ్, మీరు చూస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేయొద్దు. కాళ్ళ చెప్పులు పాడైపోతాయి. మోటు, నువ్వు ప్రాక్టీస్ చేయి. ఓకే. టైగర్ చాన్, మీరు వాక్ చేసి ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు? రైనింగ్ తీసుకోండి, రైనింగ్. అయ్యమ్మా, అది రైనింగ్ కాదు, ట్రైనింగ్. ఆరుటీలో పెద్ద మార్పే ఉందండి. దానికి ఎందుకు ఇంతలా అరవడం నాకేం అర్థం కావడం లేదు. డోంట్ ఫర్గెట్ యువర్ బేసిక్ లెసన్స్. హిమ్ నరేష్ మొదటిగా నేర్పించింది ఫోకస్ అండ్ ఫెయిత్. ఆ కోతులు ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్ కి ఎందుకు దూకుతాయి? ఎందుకంటే వాటి మీద నమ్మకం ఉంది, అవి అక్కడికి చేరుకోగలవని. వాటి ఫోకస్ క్లియర్ గా ఉంది. చుట్టుపక్కల ఎన్ని బ్రాంచులున్నా ఏ బ్రాంచ్ ని పట్టుకోవాలనుకుంటుందో వాటి ఫోకస్ క్లియర్ గా ఉంది. ఫోకస్ అండ్ ఫెయిత్. హ్యావ్ ఫెయిత్ ఆన్ యువర్ సెల్ఫ్. చాలా మంచి విషయం. అరే మోటు, ఫోకస్.
ఫోకస్. ఇది టిమ్ టిమ్ జీవితానికి సంబంధించిన సమస్య. రండి మోటూపతులు, రండి. నేను మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ చక్రం ఏమిటంటావు? ఏ గాడైనా ఈ వేషంలో లేడు కదా. ఇది తుఫాను ముందున్న ప్రశాంతతలా అనిపిస్తోంది. అంటే ప్రమాదం మనల్ని 4 వైపుల నుంచి కమ్ముకొస్తోందని అర్థం. అర్థమయ్యిందా? కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మోటుపతులు. దాన్ని నేను ఆపుతాను. అవకాశం కలిసి వచ్చేసింది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. పారిపో, పారిపో, పారిపో. ఎంత దూరం పారిపోతావు? టిమ్ టిమ్ పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెంటనే. అరే ఏంటి నువ్వు చేసిన పని? తను నీ మెడ మీద ఒక నీడిల్ని గుచ్చాడు. ఇక ఇప్పుడు కాసేపట్లో నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతావు. నీకు తెలుసా, ఎప్పుడైతే డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకం ఏడుస్తుంది. అరే
టిమ్ నువ్వెందుకు ఇలా చేసావు? ఎందుకంటే తనకు కూడా నేను అలాంటి ఒక మందుని ఇంజెక్ట్ చేశాను. ఇప్పుడు తను నేను ఏం చేయమని చెప్తే అదే చేస్తాడు. ఇది అర్థం చేసుకో. నేను వేణ్ణి హిప్నటైజ్ చేసేసాను. నేను ఇంద్రజాలకుడికి ఇంద్రజాలకుణ్ణి. నేను ఏవైనా చేస్తాను. గాడ్స్! మోటు, వెల్కమ్ టు మై వరల్డ్. నువ్వొక మంచి ఫైటర్వి. ఇప్పుడు చూడు, నేను నీకు ఈ జంతువు రూపాన్ని ఇస్తాను. ఈ సృష్టిలోకెల్లా గొప్ప శక్తివంతమైన రూపాన్ని ఇస్తాను. You will be best of my love. ఎప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకమంతా ఏడుస్తుంది. నిన్నటి నుంచి మోటు ఏమయ్యాడో కూడా తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? పతులు, నాకు నమ్మకం ఉంది నువ్వు నీ ఇంద్రజాలంతో నీ స్నేహితుల్ని జంతువులుగా మార్చేసి ఉంటా. సరే చెప్పండి, అందరికంటే ముందు ఎవరు పోరాడబోతున్నారు? అరే, ఎందుకంత మౌనంగా ఉన్నారు? మీకు యుద్ధం చెయ్యాలని లేదా? అరే హా, మీలో ఏ ఒక్కరికి ధైర్యం లేదా? అవును, ఇంతకీ పతులు పక్కన ఏ జంతువు కూడా కనపడ్డం లేదే. ఏంటి పతులు, నువ్వు ఎవరిని జంతువులుగా మార్చలేదా? వీళ్ళంతా ఇంతకు ముందులాగే ఉన్నారు కదా. అంటే అర్థం నువ్వు ఇంద్రజాలకుడివి కాదని. ఎవరో ఇంద్రజాలకులు కాదు, కేవలం నేను మాత్రమే. నేను మాత్రమే ఈ ప్రపంచంలోకెల్లా ఒకే ఒక్క ద వన్ అండ్ ఓన్లీ అందరికంటే గొప్ప ఇంద్రజాలకుణ్ణి. అరే, నువ్వు కూడా ఇంద్రజాలకుడివేమీ కాదు. నువ్వు అందరినీ పిచ్చివాళ్ళం చేస్తున్నావు అంతే. నువ్వు ఒక సైంటిస్ట్వి. యానిమల్ డిఎన్ఏని మనుషుల మీద ప్రయోగించి ఈ రకమైన క్రీచర్స్ ని తయారు చేస్తున్నావు. కానీ మేము దానికి యాంటీడాట్ ని తయారు చేసేసాం. డాక్టర్ జట్కా, చూపించండి. నేను ఎంతో జాగ్రత్తగా అన్ని యానిమల్స్ ని స్టడీ చేశాను. నా తెలివితేటలన్నీ ఉపయోగించాను. నేను గొప్ప సైంటిస్ట్ మిత్రమా. నా బాల్యం ఆటుపాటుతో జరగలేదు. నా బాల్యం అంతా కేవలం సైన్స్ రీసెర్చ్ తోనే జరిగింది. ఇప్పుడు నా మిత్రులైన మోటు మోతులకి సహాయం చేస్తాను. అరే, ఇంతగా వాగవలసిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? సారీ మిత్రమా, నా మాట వినండి. ఇలాంటి అవకాశం ఎప్పుడో ఒక్కసారే దొరుకుతుంది, లక్షలాది ప్రజల ముందు మన తెలివితేటల్ని నిరూపించుకోవడానికి. ఓయ్ మిత్రమా, అవును మిత్రమా, సారీ మిత్రమా. జట్కా, ఇప్పుడు నా టాలెంట్ ఏంటో చూడు. నాకు ఇలాంటి పనులు చేయడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఎప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడో
అప్పుడు లోకమంతా ఏడుస్తుంది. ఇప్పుడు నువ్వు ఏడవడం మొదలు పెట్టు, ఎందుకంటే నీ యాంటీడోట్ తో పాటు నువ్వు కూడా నా అధీనంలోనే ఉన్నావు. ఇక ఇప్పుడు చూడండి, నా కొత్త ఆవిష్కార్ వస్తోంది. మోటో ద లయన్ మ్యాన్. ఓ నో! ఏంటి ఇలా జరిగింది? ఇలా జరగకూడదు. మోటు నా మిత్రమా, నా సహోదరుడా, ఏమిటి నీకేమయ్యింది? నా స్నేహితుడిని బాగు చెయ్యి ప్లీజ్. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇక ఎప్పటికీ రావు. నా స్నేహితుడిని బాగు చెయ్యి ప్లీజ్. డాక్టర్ స్నేక్ బాగు చెయ్యి. నేను చెప్పాను కదా, ఎప్పుడెప్పుడు డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకమంతా ఏడుస్తుందని. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.